సండే డబుల్ హెడర్, రెండు కాంట్రాస్టింగ్ గేమ్స్. ఒకటేమో హై స్కోరింగ్ గేమ్, మరొకటేమో కాస్త లో స్కోరింగ్ గేమ్. హై స్కోరింగ్ గేమ్ లో కూడా ఇప్పటిదాకా గెలవని టీం ఒకటి గెలిచింది. లో స్కోరింగ్ గేమ్ లో కూడా ఇప్పటిదాకా ప్రత్యర్థి పైన ఎప్పుడు గెలవని టీమే గెలిచింది. ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చి ఉండకపోయింటే ఫస్ట్ టైం మీ ఫీడ్ లో నేను కనిపిస్తున్నానా? నా పేరు కౌశిక్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసుకోండి అండ్ రోజు మీ దగ్గరికి వీడియోస్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇప్పటిదాకా గతంలో వచ్చి ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకు చేసుకోవట్లేదో, ఏం చేస్తే చేసుకుంటారో, ఏం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే చెప్పండి కామెంట్లో. విల్ వర్క్ ఆన్ దాట్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. 35,000 ప్లస్ ఫ్యామిలీగా మారిపోయిన స్టంప్ టేల్స్ ఆన్ యూట్యూబ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. ఇన్స్టాగ్రామ్ వి జస్ట్ హిట్ 100K. సో అగైన్ థ్యాంక్స్ అలాట్. అక్కడ కూడా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా. డబుల్ హెడర్ లో ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టుక్ ఆన్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫైనాన్షియల్ క్యాపిటల్ వర్సెస్ ది నేషనల్ క్యాపిటల్. ఇలానే ఎప్పుడు కూడా దాని గురించి చెప్తూ ఉంటానన్నమాట. నాకు నచ్చుతుంది అట్లా. అయితే ఈ మ్యాచ్ లో ఏం జరిగిందిరా అంటే, టాస్ గెలిచి మళ్ళీ బౌలింగ్ ఎంచుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు ఇంత ముందర మ్యాచ్ ఏం చేశారు? బౌలింగ్ చేశారు. ఫస్ట్ ఎంత ఇచ్చారు? 272 ఇచ్చారు. అయినా కూడా మళ్ళీ మెట్ట మధ్యాహ్నం సండే కాదు మండే ఎండలో మళ్ళీ బౌలింగ్ చేస్తామన్నారు. క్యా హువా? ఇచ్చారు 230 చిల్లర ఇచ్చి పడేశారు ముంబై బ్యాటర్స్. లాస్ట్ ఓవర్లో 32, విల్ గెట్ టు దాట్. దాని ముందర ఓవర్లో 19, దాని ముందర ఇంకొంచెం మొత్తం 3 ఓవర్లు 67 ఎంతో ఇచ్చారు. అమాంతం స్కోర్ పెరిగిపోయింది. తర్వాత వాళ్ళు పెద్దగా ఎక్కువ బాగానే ఆడినా కూడా నెవర్ ఇన్ ద గేమ్ అన్నట్టుగా అనిపించింది. 200 odd runs వాళ్ళు స్కోర్ చేశారు కానీ నెవర్ రియల్లీ లుక్ లైక్ దే గోయింగ్ టు విన్ ద గేమ్. సో డీసీకి మరొక పెద్ద లాస్ మళ్ళీ ఎదుర్కొన్నారు. బౌలింగ్ అయితే షేక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలో. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్స్ తీసుకొచ్చారు, అది పనిచేయలేదు. ఈ మ్యాచ్ లో ఎవరు టాప్ పర్ఫార్మర్స్ విల్ టాక్ అబౌట్ దాట్. 2 మ్యాచెస్ కాబట్టి కాస్త లెందీగా ఉండొచ్చు. ముందరే చెప్తున్నాను, కాస్త ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? హియర్ వి గో. సో బేసిక్ గా టాప్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే, విల్ స్టార్ట్ రైట్ అట్ ది టాప్. రోహిత్ శర్మ. ఏంది భయ్ అట్టాడావు? 49 కొట్టాడు. ఇప్పటిదాకా వాంఖడేలో ఐపీఎల్ ఎప్పుడు సెంచరీ లేదంట. వచ్చేస్తుందేమో అన్నట్టుగా అనిపించింది ఫర్ ఎ బ్రీఫ్ వైల్, బికాస్ హీ స్కోర్డ్ 49. ఆడినంత సేపు ఫినామినల్ బ్యాటింగ్. ఇప్పుడు అంటుంటాను, తన షాట్స్ లో ఒక అహంకారం ఉంటుంది. అదే తన అలంకారం. అహంకారమే తన అలంకారం. ఓ స్వీప్ కొట్టాడు ఇషాంత్ శర్మని. 135 km/h వేస్తుంటే స్వీప్ కొడతారు ఎవరన్నా లోపల చిన్న ఈగో లేకపోతే. పాజిటివ్ ఈగో గురించి చెప్తున్నాను. ఎట్ట కొడతాడు భయ్యా షాట్లు? అవుట్ సైడ్ ది ఆఫ్ నుంచి ఒక ఫ్లిక్ కొట్టాడు భయ్యా, స్క్వేర్ లెగ్ పైన 6. ఎవడే అట్ట షాట్ ఆడేది అసలు? 49 runs బాగా ఆడాడు. అక్షర్ పటేల్తో మ్యాచ్ అప్పుడింది కాబట్టి పవర్ ప్లేలో తను తీసుకొచ్చారు. అండ్ ఆ వరుసగా 3 డాట్ బాల్ చేయడం, ఆ ప్రెషర్ బిల్డ్ చేయడం, మంచి ఆమ్ బాల్ వేసాడు. దాంతో ఇక రోహిత్ శర్మ బట్ అప్పటి వరకు కూడా ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చేసాడు. ఇషాన్ కిషన్తో కలిసి 75 ఎంత స్కోర్ చేశారు పవర్ ప్లేలో. దట్ వాజ్ రాలికింగ్ స్టార్ట్. సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ వాజ్ ఫినామినల్. నా ఫేవరెట్ షాట్ అయితే అవుట్ సైడ్ ది ఆఫ్ నుంచి అలా ఫ్లిక్ కొడితే స్క్వేర్ లెగ్ నుంచి వెళ్ళిపోయింది. అబ్బా, రాజస్థాన్ ఉట్టిపడుతున్నారంటే షాట్స్లో. మంచి పుల్లోడు తగలేదు. కాస్త షార్ట్ ఆఫ్ జరిగి కూడా కొట్టాడు కానీ ఆన్లే. రోహిత్ శర్మ పుల్ షాట్ ఎలా ఉండాలి? ఈ మాత్రం హైట్లో వస్తే దాన్ని కొడితే పడుతుంది. మంచి ఫామ్లో ఉన్నాడు, డౌట్ లేదు. భయ్య కొట్టేస్తాడు ఈ సీజన్లో. ఇషాన్ కిషన్ తను కూడా చాలా బాగా ఆడాడు. అగైన్ హీ ఆల్సో వాస్ వెరీ అగ్రెసివ్ అలాంగ్ విత్ రోహిత్ శర్మ. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగుండింది. సో అగైన్ ఇషాన్ కిషన్ కూడా కొంచెం డీసెంట్ మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ మ్యాచ్లో ఫర్ ది స్టార్ట్ దట్ హీ గేవ్. హార్దిక్ పాండ్యా నాట్ సో మచ్. రన్ బాల్ 31 కుదరదుగా భయ్యా. ఇప్పుడు ప్రెషర్ ఉంది నీ పైన, తెలుసు. నువ్వు రన్స్ కొట్టాలి, తెలుసు. నువ్వు బ్యాటర్గా రన్స్ కొడితేనే బహుశా టీం గెలిస్తేనే నీ మీద కొంచెం ఏమన్నా అయిష్టం తగ్గుతుందేమో అని ఒక ఆలోచన ఉండొచ్చు. కరెక్టే. టీంకి వరుసగా 3 మ్యాచ్లు ఓటమి వచ్చింది కాబట్టి గెలుపు కావాలని తెలుసు. సో కొంచెం జాగ్రత్తగా ఆడదాం అనుకోవడం ఓకే. కానీ రన్ బాల్ కుదరదుగా. ఇప్పుడు T20 ఫార్మాట్లో రన్ బాల్ అంటే దోపదుగా. అదే ప్రాబ్లం అయిపోయింది హార్దిక్ పాండ్యాకి. తను కనుక ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడుంటే, తనకు అసలు స్ట్రైక్ రేట్ ఇంకాస్త ఎక్కువగా ఉంచుంటే ఆ 250 కూడా వచ్చిండేదేమో. ఎందుకు వచ్చింది ఆ 250 అంటే ఇద్దరి వల్ల వచ్చింది. ఒకతని పేరు టిమ్ డేవిడ్. దావీదు అంటారే తెలుగులో, అలాగే టిమ్ డేవిడ్ అయితే ఏం కొట్టాడు భయ్యా, ఏం కొట్టాడు. ఒకప్పుడు కరెంట్ పొలాడ్ కొడుతుండేవాడు. ఇట్లా ఆ పొలాడ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ ఎబిలిటీయే టిమ్ డేవిడ్ దగ్గర ఉంది. అండ్ డేవిడ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. కొన్ని షాట్స్ అయితే అసలు స్క్రీమింగ్ షాట్స్ కొట్టాడు కొన్ని. తను అలా ఆడాడు కాబట్టి హార్దిక్ పాండ్యా బహుశా నేను కొట్టక్కర్లేదు అనుకున్నాడేమో. బట్ ఒకప్పుడు గుర్తుంటే మీకు ఎంఐకి హార్దిక్ పాండ్యా, పొలాడ్ ఇద్దరు కలిసి అగ్రెసివ్గా ఆడేవాళ్ళు. ఇద్దరు కలిసి స్ట్రైక్ రేట్ 150-160 మెయింటైన్ చేసేవారు. అందుకనే పెద్ద స్కోర్ చేసేవాళ్ళు, అపోజిషన్ ప్రెజర్లో పెట్టేసేవాళ్ళు. హార్దిక్ కుడెంట్ డూ దట్ రోల్. మేబీ హిల్ డూ దట్ ఇన్ ద కమింగ్ గేమ్స్ హోప్ఫుల్లీ. తను బౌలింగ్ కూడా చేయలేదు ఫర్ సమ్ ఆట్ రీజన్. నిగిలేమన్నా క్యారీ చేస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నా. నాకు తెలుసు అది సో కాల్డ్ హేటర్స్ ఏమంటారు, కష్టమైన గేమ్ కాబట్టి బౌలింగ్ వేయలేదు, ఈజీ గేమ్స్లో బౌలింగ్ వేస్తాడు, ఓడిపోతున్నారు కాబట్టి బౌలింగ్ వేయట్లేదు అంటారు. కానీ నిగిలేదో ఉండే ఉంటుంది, లేకపోతే తప్పకుండా వేసి ఉండేవాడు ఫస్ట్ ఓవరే బౌలింగ్ యాజ్ యూజువల్గా. బట్ వేయలేదు. నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చాడు. దీనికి కూడా ఏదో అంటారు కదా, కమెంట్లో పెట్టండి, నెంబర్ 4లో ఎందుకు వచ్చాడు?
పెట్టండి భయ కమెంట్లో, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సూర్య వచ్చాడు, వచ్చి వెళ్ళిపోయాడు, మెరుపు తీగలాగా అలా వచ్చాడు, వెళ్ళిపోయాడు. కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది కదా, జరగలేదు. బట్ ఈజ్ అ క్లాస్ ప్లేయర్, విల్ గెట్ బ్యాక్ టు ఫార్మ్. లెట్స్ గో బ్యాక్ టు టిమ్ డేవిడ్. ఫినామినల్ నాక్ ఆడాడు. అండ్ డేవిడ్ ఆడిన తర్వాత తను కొట్టిన 40 odd runs ఓవర్ షాడో అయిపోయింది. ఎందుకురా అంటే రొమారియో షెపర్డ్ వచ్చి లాస్ట్ ఓవర్లో 32 కొట్టాడు, 10 balls 39 అనుకోండి, 390 స్ట్రైక్ రేటు లాస్ట్ ఓవర్లో కొట్టాడు. ఇప్పుడు ఎండ్రిక్ నార్కియా ఏమన్నా బచ్చా బౌలరా? కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ బౌలర్. మన ధోని కూడా నార్కియాని 20 కొట్టాడు, ఇక్కడ 32 కొట్టాడు షెపర్డ్. ఇప్పుడు ఈ 20th ఓవర్లో నార్కియా వేస్తున్నప్పుడల్లా కూడా బోల్డ్ రన్స్ ఇస్తున్నాడు. ఇంకా తర్వాత రాబోయే గేమ్స్ 20th ఓవర్ ఇవ్వకూడదు అనుకుంటా, ముందే ఫినిష్ చేసాలేమో. ఆ 16-17 కల్లా నార్కియా కోటా పూర్తి చేసి ఇంకెవరికో ఇవ్వాల్సి వస్తుందని నా ఫీలింగ్ అనిపిస్తుంది. కెప్టెన్, కోచ్ వీళ్ళందరూ మాడుకోవాలి, బౌలర్తో కూర్చొని భయ్యా నీతో ఆటలు 20th ఓవర్ కొంచెం కాన్ఫిడెన్స్ వెనక్కి రాని కాస్త అని కొంచెం చెప్పాలేమో. షెపర్డ్ వాజ్ డిస్ట్రక్టివ్. ప్రతి బాల్ 4 or 6, 4-6 అలా 32 balls కొట్టాడు. ఐ థింక్ దిస్ హైయెస్ట్ రన్స్ ఈ ఐపీఎల్లో అయితే అట్లీస్ట్ ఒక ఓవర్లో. అండ్ దాంతో గేమ్ పూర్తిగా మారిపోయింది. ఎట్ వన్ పాయింట్ లైక్ 210, 220 అన్నట్టుగా అనిపించింది, కానీ అది కూడా చాలా బాగా ఆడితే. బట్ 230 దాటిపోయేసరికి ఏమైందంటే సైకలాజికల్గా దెబ్బ పడిందిగా. లాస్ట్ ఓవర్లో 32 అంటే అమ్మా అన్న ఫీలింగ్ వస్తుంది ఆ చేంజ్ రూమ్లోకి వెళ్తున్నప్పుడు ఇన్నింగ్స్ బ్రేక్లో. అది కనిపించింది. తర్వాత డేవిడ్ వార్నర్ త్వరగా అవుట్ అయిపోయాడు. సో బేసిక్గా ఇక్కడ ఎంఐ బ్యాటింగ్ అయిపోయింది. మన డీసీ బౌలింగ్ గురించి మాట్లాడితే పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం లేదు. అక్షర్ పటేల్ బాగానే వేశాడు, 2 ఓపెనర్స్ని అవుట్ చేశాడు. నెల్సన్ పైన వికెట్ పడింది. నెల్సన్ ఇస్ 111. ఈ 111 అన్నది ఏదైతే ఉందో నెల్సన్స్ నంబర్ అంటారు. ఎందుకో గూగుల్ చేయండి, మీకు అర్థం. నెల్సన్స్ నంబర్, యువర్ హోంవర్క్ ఫర్ ద డే. ఆ నెల్సన్ ఉన్నప్పుడు డేవిడ్ షెపర్డ్ అండ్ ఎంపైర్ ఒంటికాల మీద ఉంచినవారు. బికాస్ హీ ఆల్సో థాట్ ఇది కొంచెం అన్లక్కీ నెంబర్ని, ఏవో జరుగుతుంటే, రన్అట్లు అవుతుంటే, వికెట్లు పడుతుంటే అని ఒక చిన్న, దాన్ని ఏమంటారు, ఒక మూఢనమ్మకం అనుకోండి, అదొకటి ఉంది. కానీ జరుగుతుంది క్రికెట్లో. సో నెల్సన్ వచ్చినప్పుడల్లా కూడా ఏదో అవుతుందేమో అనుకుంటారు. అదే జరిగింది. మంచిగా అంటే పుల్లు, బట్ స్ట్రైట్కి మన బౌలర్ పక్కకి వెళ్ళింది, భలే క్యాచ్ పెట్టాడు అక్షర్ పటేల్. కరెక్ట్గా ట్రిప్లో ఉన్నది, వికెట్ పడింది. అదొకటి హైలైట్ బౌలింగ్ గురించి మాట్లాడితే. ఇటుపక్కకు వస్తే డీసీ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్. పృథ్వీ షా బాగానే ఆడాడు, బట్ నాక్ కంటిన్యూ చేయాలి. ఆబ్వియస్లీ మీరు 230 చేజ్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు 100 కొట్టాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కథ వేరే, తర్వాత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు యూనిట్ సంబడి టు స్కోర్ వెరీ బిగ్ రన్స్. బట్ పృథ్వీ షా వాస్ గుడ్ వైల్ హీ లాస్టెడ్. ఇప్పుడు ఐ థింక్ తనని డ్రాప్ చేయడం కష్టం అయిపోతుంది. సమ్లకి రిక్యూబీ అనుకుంటాడు, అది ఏంట్రా 3 మ్యాచ్లో 2 సార్లు కొట్టేసాడు రన్స్, ఇంకా నాకు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది అనుకోవచ్చు. బట్ దట్స్ హౌ ద గేమ్ గోస్. తనకు వచ్చిన 2 ఛాన్సుల్లో తను కొట్టలేకపోయాడు. పృథ్వీ షా గ్రాబ్డ్ హిస్ ఆపర్చునిటీ, తనైతే రన్ స్కోర్ చేస్తున్నాడు. పృథ్వీ షా బాగానే ఆడాడు, కానీ భయ్య దరిద్రం ఏంటంటే బుమ్రా వచ్చాడు. ఈ బుమ్రా ఉన్నాడే, ఆ యార్కర్స్ వేస్తాడు. బాబా ఎట్ట ఆడతారు ఆ యార్కర్. అందుకే అనేది బుమ్రా వేసే యార్కర్కి ఒక కొత్త పేరు పెట్టేసుకున్నా, అదే బుమ్రాస్త్రం. ఆ బుమ్రాస్త్రం ప్రయోగించే సెట్ అయిన పృథ్వీ షాను కూడా దాన్ని ఎవడ ఆడలేడు, కుదరదు. ఆ బాల్కి వికెట్ రాకపోతే అసలు ఎవరికి వికెట్ రాకూడదని కామెంటరీ డబ్ల్యూవి రామన్ అన్నారంట. నైస్ లైన్, ఎక్కడో చదివాను నేను కూడా ఇది. బట్ ఫినామినల్ బౌలింగ్. ఎప్పుడు బాల్ ఇస్తే అప్పుడు వికెట్ చంపేస్తున్నాడు బుమ్రా అందరినీ కూడా ఫామ్లో ఉంటే. కష్టం, ఎట్టాడతారు. పృథ్వీ షా నువ్వేం చేయలేవు భయ్యా, నువ్వు బాగానే ఆడావు, 60 కొట్టావు, కానీ ఏం చేస్తావు? బుమ్రా వచ్చాడు, బుమ్రా చేతిలో బాల్ ఉన్నప్పుడు నీ చేతిలో బ్యాట్ లేనట్టేగా. డేవిడ్ వార్నర్ అంత ఒక షాట్ కొడుతున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. 50 ఉందనుకోండి, బట్ ఈజ్ నాట్ లుకింగ్ అట్ హిస్ బెస్ట్. మేబీ తన ఫ్యాక్ ఎండ్ ఆఫ్ ద కెరీర్ కాబట్టి దిస్ ఇస్ వాట్ విల్ ప్రాబ్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ డేవిడ్ వార్నర్. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ గురించి మాట్లాడాలి. స్టబ్స్ వాజ్ ఫినామినల్. ఇప్పుడు ఈ యంగ్ కుర్రాడు రాజస్థాన్ రాయల్స్ గేమ్, ఐ స్టిల్ రిమెంబర్, ట్రెంట్ బోల్ట్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు స్టబ్స్ది. దాని తర్వాతే ఆ మ్యాచ్లో కూడా he could get going, కొన్ని 6 స్కోర్ చేశాడు, కాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది. నెక్స్ట్ గేమ్లో ఒక 1/2 century స్కోర్ చేశాడు, ఇంకొంచెం కేకేఆర్ తోటే అలాంగ్ విత్ పంత్ ఇంకాస్త కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ గేమ్లో యూ సా దట్ ఈ జస్ట్ లెట్ లూజ్, డిస్ట్రక్టివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. 70 odd runs స్కోర్ చేశాడు. స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉన్నా కూడా ఫీల్ అవ్వలేదు, ఫ్రీగా ఆడాడు. ఏ బౌలర్ వచ్చినా సరే నేను కొడతా, స్లాక్ స్వీప్స్ కావచ్చు, స్ట్రైట్ ఓవర్ ద బౌలర్ సెట్ కావచ్చు, కవర్స్ నుంచి కావచ్చు. ఈస్ గాట్ ఆల్ ద షాట్స్ ఇన్ ద బుక్, లుక్స్ అ వెరీ గుడ్ టాలెంట్. సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్లో కూడా ఈ మధ్య 300 కూడా కొట్టాట. సో ఈజ్ ఇన్ ట్రెమెండస్ ఫామ్. ఆ ఫామ్ కనిపిస్తుంది డీసీకి కూడా, అండ్ విచ్ ఇస్ గ్రేట్ సైన్ ఫర్ దెమ్. అట్లీస్ట్ ఒక పాజిటివ్ ఏమన్నా ఉందంటే ఇదే. మిచ్ మార్ష్ కూడా డ్రాప్ చేశారు వీళ్ళు, గమనించారా? డ్రాప్ అయ్యారు, రికీ పాయింట్ డ్రాప్ చేసాము అని చెప్పాడు. జారీసన్ తీసుకొచ్చి 100 runs ఇచ్చాడు. బట్ స్టబ్స్ వాజ్ బ్రిలియంట్. సో స్టబ్స్ బ్యాటింగ్ తర్వాత విచిత్రంగా అనిపించింది ఏంటంటే లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ స్టబ్స్కి బ్యాటింగ్ రాలేదు. హౌ డిడ్ దే మేనేజ్ దట్ అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు స్కోర్కి ఎంత దగ్గరగా వెళ్దాము అని అనుకుంటే కనుక స్టబ్స్కి ఎక్కువ బాల్స్ ఇచ్చుంటే బాగుండేది, బట్ జరగలే. ఫస్ట్ బాల్ 2 తీసుకున్నారు. లలిత్ దాకా 2 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింగిల్ తీసుకుంటే స్టబ్ స్ట్రైక్ మీద ఉండేవాడు, తను కొట్టేవాడు కదా, అట్లీస్ట్ ఆ ఫామ్లో ఉన్నాడు కదా, అది చేయలేదు. సో బేసికలీ ఆ డిఫరెన్స్తో ఓడిపోయారు వాళ్ళు, అండ్ దట్స్ హౌ ఎంఐ వన్ ది గేమ్. ఫైనలీ ఎంఐకి ఒక గెలుపు ఈ సీజన్లో. మేబీ ఇది కిక్ స్టార్ట్ చేసిన వాళ్ళ క్యాంపెయిన్ని. హార్దిక్ పాండ్యా కూడా యాజ్ ఎంఐ కెప్టెన్ ఫస్ట్ విన్. సో ఆ కెమెరాడరీ కనిపించింది. రొమారియో షెపర్డ్ ఆ లాస్ట్ ఓవర్లో రన్స్ కొడుతున్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అది కూడా కనిపించింది. సో సూర్య కూడా రన్స్లోకి వస్తే స్కైస్ ద లిమిట్ ఫర్ షూర్.
లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ. సో ఎంఐ లుక్స్ గుడ్, అట్లీస్ట్ ఆ ఫస్ట్ విన్ తర్వాత. డీసీ ఆన్ ద అదర్ హ్యాండ్ కాస్త షేకీగా అనిపిస్తుంది. 2 మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ 230 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేసి పెద్ద పెద్ద మార్జిన్స్తో ఓడిపోయి బ్యాటింగ్ అంతా క్లిక్ కాక 2-3 మాత్రమే స్కోర్ చేస్తూ ఎలా చూసినా సరే డీసీ కాస్త ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయన్నట్టుగా అనిపిస్తోంది. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి లాసెస్ ఎదురైనప్పుడల్లా కూడా టీంలో కాస్త గొడవలు మొదలవుతాయి. నారాయణ అది జరుగుతుందని అనిపిస్తుంది నాకు. సో లుక్స్ లిటిల్ టఫ్ ఫర్ దెమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పటికే చాలా మ్యాచెస్ ఓడిపోయిన, ఒక మ్యాచ్ గెలిచి అది కూడా సిఎస్కే ఓడించి. లెట్స్ సీ హౌ దే ఫేర్ నెక్స్ట్ గేమ్. ఈ నెక్స్ట్ గేమ్ చాలా సప్పగా వెళ్ళిపోయింది. నిజంగా చెప్తున్నా. ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ. ఒక టాకింగ్ పాయింట్ ఏంటంటే అంటే ఇప్పటిదాకా 4 సార్లు ఆడితే వీళ్ళిద్దరు లాస్ట్ 2 సీజన్స్ లో ప్రతిసారి జీటీ గెలిచింది, ఎల్ఎస్జీ ఇప్పటిదాకా ఎప్పుడు గెలవలేదు. ఓకే, అలా సెట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన బ్యాట్లు ఏంటి? బట్ ఐ యాక్చువల్లీ థాట్ ప్రివ్యూలో కూడా ఎల్ఎస్జీ ఇస్ ద బెటర్ సైడ్, హోమ్ టీమ్ కండిషన్స్ బాగానే వాడుకుంటున్నారు, వాళ్ళే గెలుస్తారు నాకు అనిపించింది. ఈవెన్చువల్ గా జరిగింది, బట్ ఎక్కువ రన్స్ రాలేదు. వాట్ వీ థాట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. మెయిన్ బ్యాటిల్ మనం అనుకుంది ఫస్ట్ మాట ఎందుకంటే ఎక్కువసేపు జరగలేదు, అసలు జరగలేదు బ్యాటిల్. వి థాట్ విల్ బి బిట్వీన్ మయాంక్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్. ఒకే ఒక ఓవర్ వేసాడు. ఫస్ట్ బాల్ ఏం కానీ 137 అనిపించింది, సెకండ్ బాల్ 138. ఏంట్రా ఇది, ఓవర్ మొత్తం 137 140 మధ్యలో ఉండింది. ఇదేంది స్లోవర్ బాల్ వేస్తే ఈ స్పీడ్ కదా అనుకున్నాం. ఓవర్ అవగానే బయటకు వెళ్ళిపోయాడు. ఐ హోప్ ఇట్స్ నాట్ ఎ సీరియస్ ఇంజరీ, బికాజ్ 2 మ్యాచ్లు అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంజూరీ అయ్యి బయటికి వెళ్ళిపోయి కొన్ని మ్యాచ్లు ఆడక ఇదంతా మంచిది కాదు. తనకి ఆల్రెడీ ఒక పెద్ద ఇంజరీ నుంచి కమ్బ్యాక్ చేస్తున్నట్ట. సో ఐ రియలీ హోప్ దట్ డజంట్ హ్యాపెన్. ఫాస్ట్ బౌలర్స్ ఇంజరీస్ వాళ్ళు దోస్తులు, అన్ఫార్చునేట్లీ నచ్చకపోయినా దోస్తులు వాళ్ళు. సో జస్ట్ ఫింగర్స్ క్రాస్, హోప్ దట్ ఈస్ ఫిట్ అండ్ ఫైన్. నెక్స్ట్ గేమ్ వెనక్కి వస్తాడని ఆశిద్దాం. ఒకే ఒక రేస్ బయటకు వెళ్ళిపోయాడు. somebody else stepped up, we'll talk about that. బట్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేశారు. దీంట్లో ఏంటంటే వీళ్ళు 160 ఎంతో కొట్టారు. వీళ్ళు ఎక్కువ రన్స్ రాలేదు. ఆ లాస్ట్లో కూడా రన్స్ వచ్చింది ఎందుకంటే నికోలస్ పూరన్ కొంచెం అగ్రెసివ్గా ఆడాడు కాబట్టి. చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ రెండే. ఒకటి మార్కస్ స్టాయినిస్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, కానీ తన యూజువల్ స్టైల్ అగ్రెసివ్గా ఆడలేదు, ఏమాట కామాట. రెండోది నికోలస్ పూరన్ యాజ్ ఆల్వేస్ కొంచెం అగ్రెసివ్గా ఆడాడు, లాస్ట్ కొన్ని 6 కొట్టాడు కాబట్టి ఆ స్కోర్ అన్న వచ్చింది. కేఎల్ రాహుల్ అయితే భయ్యా ఇప్పుడు నేను నెమ్మదిగానే ఆడతాను, నేను ఫస్ట్ 40-50 బాల్స్ స్లోగా ఆడతా, లాస్ట్ 10 బాల్స్ 30 కొడతా అన్నది క్లిక్ అయినప్పుడు ఫెంటాస్టిక్. క్లిక్ కాలేదనుకో, మీరు 40 బాల్స్ ఆడేసి 40 మాత్రమే కొట్టి 41వ బాల్ అవుట్ అయిపోయారు అనుకో, ప్రెషర్ అంతా టీంకి ఇచ్చేసి వెళ్ళిపోయినట్టుగా బయటికి. ఇది గతంలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది. పంజాబ్ కింగ్స్ లో ఉన్నప్పుడు హీ యూస్ టు ప్లే దట్ షీట్ యాంకర్ రోల్. ఫస్ట్ 40 బాల్స్ ఆడేసి తర్వాత 15-20 బాల్స్ ఎక్కువ రన్స్ కొట్టి చివరికి 80-90-100 వరకు వెళ్ళేవాడు. అది వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, రాకపోతేనే ట్రబుల్ అంతా కూడా. ఇక్కడ మ్యాచ్లో రాలేదు, అది కాస్త ప్రెషర్ పెంచింది అనిపించింది. పిచ్ లో అంత కష్టంగా ఇబ్బందికరంగా ఉండిందా అంటే అనిపించలేదు. షార్ట్స్ ఆడినప్పుడు రన్స్ వస్తున్నాయి, కానీ బౌలింగ్ కూడా బాగా చేశారని చెప్పాలి. సో జీటీ బౌలర్స్ దే బౌల్డ్ రిలీ వెల్. Mohit actually it was an off day, but still the others actually bowled well. Cutters వేయడం కావచ్చు, wide of the offstump వేయడం కావచ్చు, they kind of stuck to their plans. They did a good job. అండ్ దర్శన్ అల్కండి కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. 1 ఓవర్ కాదు 2 ఓవర్లు కూడా ఇచ్చారు తనకి. బట్ ఓవరాల్ గా 160 ఆర్డర్ రన్స్ మాత్రమే చేయడం నాకు ఎక్కడో అంతగా నచ్చలే. సరే 160 చేసినప్పుడల్లా కూడా ఎప్పుడు ఎల్ఎస్జీ ఓడిపోయింది లేదు అని ఒక స్టాట్ కూడా ఉంది. బట్ జీటీ ఎప్పుడు కూడా ఓడిపోయింది లేదు కదా, ఎల్ఎస్జీ ఆ స్టాట్ కూడా ఉంది. ఏదో ఒకటి ఛాలెంజ్ అవుతుందిగా, ఛాలెంజ్ అయింది అదే. అండ్ జీటీ ఓడిపోయారు. అది కూడా ఫస్ట్ పవర్ ప్లేలో 54 కొట్టిన తర్వాత పవర్ ప్లేలో లాస్ట్ బాల్ గిల్ అవుట్ అయినప్పుడు ఇన్ ద బౌలింగ్ ఆఫ్ యష్ ఠాకూర్ అక్కడ మొదలైంది భయ్య. ఫస్ట్ 6 ఓవర్స్లో 54, తర్వాత 6 ఓవర్స్లో 26, 5 వికెట్స్ కూడా పడ్డాయి. 12.1కి 80 for 5. మ్యాచ్ అక్కడ అయిపోయిందిగా. 5 వికెట్లు అలా పడిపోయాయి. యష్ ఠాకూర్ బౌల్డ్ బ్రిలియన్ స్పెల్. యష్ ఠాకూర్ ఈవెన్చువల్ గా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో వీళ్ళ బ్యాటింగ్ లో మాట్లాడడానికి ఏం లేదు నిజంగానే జీటీ. అంటే ఇప్పుడు డేవిడ్ మిల్లర్ లేకపోతే ఎలా ఎక్స్పోజ్ అయిపోతున్నారో అర్థమవుతోంది. కేన్ విలియమ్సన్ స్పెషల్ మెన్షన్ దేర్, బికాస్ కేన్ విలియమ్సన్ ఎలా అయితే అవుట్ అయ్యాడో రవి బిష్ణోయ్ స్పైడర్ మ్యాన్ గా మారిపోయాడుగా. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అని వెబ్ సిరుతాడు, దాంతో ఇలా పట్టుకుంటాడు. అలా పట్టుకున్నాడు భయ్యా. గుగ్లీ వేస్తే మనోడు ఇలా ఆడేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోతుంటే గాల్లో ఎగిరి అలా దుంకేలా పట్టుకుంటే జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా ఉన్న తను ఎంత ఆనందపడిపోయాడు అసలు. స్ట్రాటజీ టైంలో వచ్చినప్పుడు ఎక్కడున్నావు భయ్యా, దా నా దగ్గరికి రా, నీకు ఒక పెద్ద హగ్ ఇస్తానట్టుగా వెతుక్కుంటూ వెళ్ళి బిష్ణు ఒక పెద్ద హగ్ ఇచ్చాడు. ఫినామినల్ క్యాచింగ్. గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసుంటారు. ఇట్స్ వెరీ గుడ్ ఫీల్డర్. డీప్ లో కూడా చాలా గ్రౌండ్ కవర్ చేసి క్యాచెస్ తీస్తూ ఉంటాడు. తన బౌలింగ్ లో పట్టిన క్యాచ్ అయితే ఆల్మోస్ట్ ది క్యాచ్ ఆఫ్ ది సీజన్ సో ఫార్. అదొకటి జరిగింది. బట్ అదర్ దన్ దట్ బౌలింగ్ వాజ్ వెరీ గుడ్. స్పెషలీ మయాంక్ యాదవ్ 1 ఓవర్ వేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరే బౌలర్ షాట్ రైట్ మిడిల్ ఓవర్స్ లో ఎవరైతే ఆ ఫైర్ పవర్ అందిస్తారు వికెట్స్ తనే లేడు. somebody else had to stand up. Who stood up? It was Yash Thakur who stood up. 5 వికెట్ హాల్ తనకి. ఫస్ట్ ఓవర్ లో వికెట్ గిల్ అవుట్ చేశాడు, తర్వాత అట్టే పెట్టారు, లాస్ట్ లో వచ్చాడు, చాలా ఎకనామికల్ గా వేశాడు. 5 వికెట్ హాల్ తీసుకున్నాడు, 5 for 30 ఈవెన్చువలీ. సో బిగ్ డే ఫర్ హిమ్. ఇప్పుడు టీం కష్టంలో ఉంది అని తెలుసు, ఎందుకంటే 160 ఆర్డర్ రన్స్ మాత్రమే ఉన్నాయి, పైగా మయాంక్ యాదవ్ కూడా లేదు తెలిసినప్పుడు somebody else has to take the responsibility. నేనున్నా నాయనమ్మ అనాలి కదా, అది యష్ ఠాకూర్ చేసి చూపించాడు. 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో గ్రేట్ జాబ్ యష్ ఆన్ దాట్. బట్ దానికంటే ముందర ఇంకొక స్ప్లెండెడ్ పర్ఫార్మెన్స్ చేసింది కృణాల్ పాండ్యా. ఇవాళ పాండ్యా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారమ్మా, ఏమాటమాట. హార్దిక్ పాండ్యా ఏమో ఫస్ట్ మ్యాచ్ యాజ్ ఎంఐ కెప్టెన్ గెలిచాడు. కృణాల్ పాండ్యా బాల్ తోటి 3 వికెట్స్ తీసుకున్నాడు. 13-14 రన్లు మాత్రమే ఇచ్చాడు. ఏటా స్పెల్ ఏంటి?
కొన్నిసార్లు ఎంపైర్ పక్కనే చేస్తున్నాడు, కొన్నిసార్లు వికెట్స్ వెనకాలనే చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేసినా సరే మొత్తం వికెట్స్ తీసుకుంటున్నాడు. కొన్ని అయితే అసలు వీళ్ళు ఏదో స్వయం కృతాపరాధం చేసి అవుట్ అవుతారే కొన్ని టీమ్స్, దాంట్లో జీటీ కూడా చేరిపోయింది. అలా వాళ్ళు కూడా అవుట్ అయ్యారు. అందుకే త్వరగా మ్యాచ్ అయిపోయింది. ఎక్కువ రన్ స్కోర్ చేయలేకపోయారు వాళ్ళు. 130కి ఎంతో ప్యాక్ జీటీ బాయ్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం LSGతో ఓడిపోయింది జీటీ టాటా IPLలో. దట్స్ వాట్ హ్యాపెండ్. సో దిస్ ఇస్ ద డబుల్ హెడర్. సో నచ్చుంటే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఒక కమెంట్ చేసి పెడితే మాకు అర్థమవుతుంది మీకు ఏం నచ్చితే ఏం నచ్చట్లేదు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.